ప్రజల పాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలను వాళ్ళు ఇచ్చిన పథకాలను అమలు చేసిరా లేదా అనే అనేక విషయాలపైన చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఏంటన్నా ఎట్లుంది ఈ పాలన? ఇప్పుడు ప్రజాపాలన అని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో పాపులిస్టిక్గా 6 గ్యారంటీలని దాంట్లోనే మళ్ళీ 13 హామీలు పొందుపరిచి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఒక పాపులిస్టిక్గా చేసి ఇవాళ ఎంత అన్యాయం అంటే ఇప్పటికీ ఏ ఒక్క హామీ అటు 6 గ్యారంటీల్లోని 13 కానీ మొత్తంగా వేరు వేరు సందర్భాల్లో రైతు డిక్లరేషను, యూత్ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, దళిత డిక్లరేషను, మహిళా డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషను, ఇట్లా రకరకాల పేర్ల మీద ఇచ్చినటువంటి 400 హామీలు ఉన్నాయి. వీటిలో ఆ 420 కానీ ఈ 13 కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అమలు చేయకపోగా చేసేసినామని దబాయించేసేటటువంటి పరిపాలన చేయటం అనేది చాలా అసలు అదేమని ఇది ఎక్కడ చేసిండ్రు అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళని భౌతిక గొంతు నొక్కే ప్రయత్నం చేయటం, లేదనుకుంటే భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేసే ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మనం చూసినాం. రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళే పెట్టిన ప్రతి దానికి హామీకి ఇచ్చేటప్పుడే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, అప్పుడు సిఎల్పి లీడర్గా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకం పెట్టి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇదే మా గ్యారంటీ అని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ ఇచ్చినట్టుగా ఇచ్చిండ్రు. దానికి మళ్ళీ టైం బౌండ్ కూడా వాళ్ళే పెట్టారు, ఎవరు పెట్టలే. డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వస్తాం. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారంలోనే అన్ని హామీలకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టే సంబంధించి సంతకాలను కూడా అక్కడే పెడతామని చెప్పేసి చెప్పింది. అయిపోయింది. ప్రజల పాపం ఈ 10 ఏళ్లలో కేసీఆర్ చేయాల్సినవి అన్నీ చేసిండు కాబట్టి ఇంకా మంచిగా వీళ్ళు ఇంక ఎక్కువ చేస్తారేమన్నటువంటి ఆశపడి వీళ్ళు చెప్పినటువంటి బక్వాస్ మాటల్ని విన్నారు. ప్రజలు ఆశపడ్డారు. ఒక మనిషి, ఓ పేద మధ్యతరగతి అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గా ఆశాజీవిగా ఉంటాడు, తప్పులేదు. ఆశపడ్డారు. కానీ వీళ్ళు మోసము వంచన అన్నది ప్రజలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలే. 6 నెలలకే తేలిపోయింది. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తోటి పరిపాలన కూడా లేదు. పరిపాలన కూడా చేతులు ఎత్తేసింది. కేవలం ఏ హామీ చేయకుండా డైవర్షన్ ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది మాత్రమే ఇలాంటి పుకారాలు చేస్తున్నారు. అందులో సోషల్ మీడియా ప్రధాన పాత్ర ఉంది. అలాంటి వాళ్లకు కంపల్సరీ జైలుకు పంపిస్తాం, కేసులు పెడతామని సీఎం గంట పదంగా చెప్తున్నాడు ఈ అంశాలను. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అయినాయా కాలేదని ప్రజలను అడిగినా తప్పే అంటున్నాడు. సో ఈ పాలన ఏంటని గొంతు ఎవరైతే లేపుతారో వాళ్ళని నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది. నిజంగా 6 గ్యారంటీలు అమలు అయ్యి ఉంటే ప్రజల దగ్గర పోయినా ఆ ప్రజలే చెప్తారు కదా, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కారు అద్భుతంగా చేసింది, ఇంకా మీరెవరా, మీకేం పని లేదా అని చెప్పేసి ప్రజలు వాళ్ళైనా ప్రశ్నిస్తారు కదా, అడగటానికి పోయినటువంటి వాళ్ళని. మరి ఎందుకు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఎందుకు గొంతు నొక్కుతున్నారు? ఎందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు? ఎక్కడికి పోయి ఎవరినైనా అడిగినా కూడా ఆ కేసులు, అక్రమ కేసులు బనాయించి ఇప్పుడు ఇది ఆ పేరు మీద ఈ పేరు మీద 100 కేసులు ఎందుకు బుక్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒక టీముని పెట్టుకొని మీరు కదా చేస్తున్నటువంటి పని. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన సొంత ఊర్లో, ఎక్కడో కదా, ఆయన సొంత ఊర్లోనే ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో జనరల్గా దేశంలో ఎక్కడైనా కూడా ఏదైనా ఒక స్కీమ్, పాపులిస్టిక్ స్కీమ్ మొదలైందంటే అది అమలు చేసినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక కీలకమైనటువంటి వ్యక్తుల ఊర్లలో, వాళ్ళ సొంత ప్రాంతాల్లో దాని అమలు తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయన్నది ఒక ఫీల్డ్ విజిట్ లాగా వెరిఫై చేయటం అనేది ఒక మీడియా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయము, పద్ధతి ప్రజలకు తెలియజేయడం శాంపిల్గా. అట్లనే ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 మహిళా జర్నలిస్టులు, ఒకటి సరితా యాదవ్, 2 విజయారెడ్డి,
ఇద్దరు పోయిండ్రు. ఏం లేదు, పోయి అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి రైతుల్ని అడుగుతున్నారు, ఏంటి అసలు మరి మీ ఊరు కదా ముఖ్యమంత్రి గారిది, మీ ఊర్లో సొంత ఊర్లోనే అన్ని రాష్ట్రం మొత్తం అయిపోయింది అంటుంది, మరి మీ ఊర్లో మీకు అందరికీ వచ్చిందా, ఎట్లా ఉంది మరి ఇది రైతు రుణ మాఫీ అందరికీ మాఫీ అయిందా లేకపోతే ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. అడుగుతుండగానే వీళ్ళ మనుషులు రౌడీలు పోయి వాళ్ళిద్దరి పట్ల ఏ విధంగా వ్యవహరించారో మన కళ్ళ ముందు చూసాం. ఒక మహిళా జర్నలిస్టులు అనేటువంటిది, ఒక మహిళలు అనేటువంటి విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా దాష్టికంగా వాళ్ళ మీద చూపించినటువంటి దాష్టికాన్ని కళ్ళ ముందు చూసినాం. మరి నిజంగా మీరు చెప్పినటువంటి అన్ని ప్రతి హామీలు, అన్ని పథకము అన్ని అద్భుతంగా అమలవుతున్నప్పుడు ఆ దాష్టికం ఎందుకు, ఆ అక్రమ కేసులు ఎందుకు, ఆ దౌర్జన్యం ఎందుకు? అంటే ఎక్కడో మీ మాటల్లోనే మోసం ఉంది, ద్రోహం ఉంది అని చెప్పేసే కదా. ఆ ఊర్లో పోతే చాలామంది ఏం మాట్లాడినో తెలుసు, రికార్డ్ చేసింది, ప్రజలు ఆల్రెడీ అభిప్రాయాలు చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, రైతులైనటువంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడినో విన్నాం, అదేం దాచిపెట్టలేదు. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో ఈ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటటువంటి వాళ్ళందరి దాకా కూడా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటంటే ఎట్లాగో వాళ్ళు అందరూ కూడా ఏంటంటే అధికార పక్షాన్ని మోస్తున్నారని అధికార పక్షం వైపు నిలబడ్డారు. దాన్ని దాని ప్రభుత్వ నియంత్రణలో వాళ్ళు పర్యవేక్షణలో పనిచేస్తున్నారని అది ఉన్నది, విమర్శ ఉన్నది. అందుకే ఎక్కడ కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా కనీసం మూసి సుందరీకరణ పేరు మీద మూసి బాధితులను, తర్వాత హైడ్రా బాధితులు రోడ్ల మీదకి వచ్చి గొగ్గోలు పెట్టి ఏడ్చినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలే. ఇదే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది. వాళ్ళు వందల మంది వేల మంది వాళ్ళే బాధితులు సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టుకొని ఒక 15 రోజు ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యవస్థను అడ్డుకున్నప్పుడు అక్కడ వాళ్ళ ఆక్రందనలు, ఆవేదనల్ని సోషల్ మీడియాలోనూ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు గత్యంతరం లేక ఆ బాధితులే ఇంకా భరించలేని పరిస్థితుల్లో తెలంగాణ భవన్కి వచ్చారు వేలాది మంది. వస్తే మేము పార్టీ కేసీఆర్ గారి ఆదేశం మేరకి, కేసీఆర్ గారి మార్గనిర్దేశకంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారు, హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థ అంతా కూడా వారం రోజుల పాటు ఆ మూసి ప్రభావిత ప్రాంతంలో బాధితుల దగ్గరికి పోతే అసలు ఇక వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళ ఆక్రందన, ఆవేదనని ఎంత తీవ్రంగా, ఎంత పదునైన భాషతోటో కడుపు మండితే ఎట్లా ఉంటుందో దాన్ని తెలియజేస్తున్నాం. అక్కడ కులం లేదు, మతం లేదు. ఒక్క హైదరాబాదు తెలంగాణ వాళ్ళని కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలు, పేద మధ్యతరగతి సంపన్న వర్గం కూడా, అంటే సంపన్న అంటే వాళ్ళ బతుకు వాళ్ళు హ్యాపీగా బతికేటువంటి లైఫ్ లీడ్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం జరుగుతుందని ఉంటారు. ఇవన్నీ ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అక్కడికి వెళ్ళి బాధితులు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పరామర్శించడం, బాధితులను కలవడంతో అనివార్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించాల్సి వచ్చింది. అది కూడా ఇంత ఏం జరిగిందో తెలుసు. సోషల్ మీడియాకి ఎందుకు ఇవాళ అంత భయం ఎందుకు? నిజంగా మీరు చెప్తున్నట్టుగా ప్రతి స్కీమ్ అద్భుతంగా అమలైతే, మీరు చెప్తున్నటువంటి 6 గ్యారంటీలు అమలై ఉంటే, 400 అన్ని అద్భుతంగా అమలై ఉంటే ప్రజలేది చెప్తారు కదా, పోయి మాట్లాడిస్తున్నప్పుడు బహిరంగం కదా, అదే దాపరికం లేదు. ఎందుకంత భయం, ఎందుకంత? ఇవాళ ఓ పక్కనేమో రాహుల్ గాంధీ గారు బయట ఇక్కడ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడైనా తిరుగుతాడు, బుల్డోజర్ రాజ్ అంటాడు, రాజ్యాంగం అంటాడు, ఇదని చెప్పేసి చెప్తాడు. అంతేకాకుండా తెలంగాణలో 6 గ్యారెంటీలు అద్భుతంగా అమలు చేసినామని చెప్పి దేశం అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు.